హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అండి నాకు 2 రోజుల మట్టి నేను వీడియో తీయలేకపోతున్నానండి. జ్వరం వచ్చి డ్యూటీకి కూడా వెళ్తలేదు. ఫుల్ జ్వరం, అనుకోకుండా జ్వరం వచ్చిందండి. హాస్పిటల్కి వెళ్ళాను. ఈరోజు కొంచెం పర్వాలేదు, తెల్లారి డ్యూటీకి వెళ్దామని ఇంకా ఓపిక చేసాను. ఈరోజు మా అమ్మాయి వంట చేసిందండి. అసలు లెక్కలేకపోయి పొద్దుని కాడ చూద్దాం రండి. ఈరోజు మా అమ్మాయి ఏం వంట చేసిందా. ఎండుమిరపకాయ టమాటా వేసి పచ్చడి, టమాటా చారు, సాయంకాలం గడ వండకోకుండా దొండకాయ ఇప్పుడు ములక్కాయ టమాటా అండి. పెరుగు, ఇదేమో పొద్దున అన్నం బాక్స్ మూత గట్టి ఉంటుంది. పిల్ల డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చి ట్యూషన్కి వెళ్ళిద్దండి నైట్. అందుకని ఒక్కసారి వండేసేసేసి నేను చేయలేనని. అదొకటండి, మామూలుగా ఉన్నప్పుడు ఎవరు ఏమి తీసుకురారండి. తినలేని నోరు చేదుగా ఉన్నప్పుడు అన్నీ తీసుకొస్తారు. ఏం తింటావు అని అడిగి. మామూలుగా ఉన్నప్పుడు ఎవరు అడగరండి. ఇది పొద్దున్న తీసుకొచ్చారండి, అస్సలు తాగలేకపోయాను. పిల్లలకి ఇచ్చాను, మా ఆయనకి ఇచ్చాను. కొన్ని తాగి ఇవే తాగాలని బలవంతాన్ని కొబ్బరి నీళ్ళు. రుచి సడన్గా నడువు నొప్పి, ఒళ్ళు నొప్పులు వచ్చేసేసినాయండి. జ్వరం వచ్చేసేసింది ఫుల్గా. నా కోసం అందరూ ప్రేర్ చేయండి. అంటే డ్యూటీకి వెళ్ళి వస్తున్నా కదండి, అలిసిపోయి మళ్ళీ వచ్చి పనులు చేసుకుని. అందుకనండి ఒక్కోసారి నడుచుకుంటూ వస్తా కదా, అందుకని జ్వరం వచ్చింది. ఇందాక మా అక్కాయికి, మా పెద్దమ్మ కూతురు మా అక్కాయి కాడ ఇందాక మినపప్పుతో దిబ్బరట్లు వేసుకొచ్చింది, కర్బూజా పండ్లు తీసుకొచ్చిందండి. పిల్లలు తినేసారు. అమ్మ చచ్చిపోయినాక ఫస్ట్ టైం అండి అక్క అట్ట తీసుకొస్తే నాకు ఏడుపు వచ్చింది. సరేనండి, నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి ఏమైనా తప్పులుంటే ప్లీజ్ అండి.